హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. కార్తీక పురాణము 7వ అధ్యాయము. ఈరోజు ఈ కథ విన్నవారికి, చదివిన వారికి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవును. వశిష్ఠ మహాముని ఇలా చెబుతున్నారు. ఓ జనక మహారాజా విను. కార్తీక మహత్యమును ఇంకా వివరిస్తాను. ప్రసన్న చిత్తుడివై విను. కార్తీక మాసంలో ఎవరు కమలముల చేత ఆ శ్రీహరిని పూజిస్తారో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము కూడా నివాసము ఉంటూ ఉంటుంది. ఈ మాసంలో భక్తితో తులసి దళములతోనూ జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాగ, చంపాంగ ఇత్యాదులతోనూ శ్రీహరి పూజించిన వారు తిరిగి భూలోకము మీద జన్మించరు. ఈ మాసములో మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి ఈ భూలోకము మీద జన్మించడు. కార్తీక మాసంలో భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లుగా వాడి పాపాలన్నీ కూడా నశించుకుపోతాయి. ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించిన వారికి కన్నెత్తి చూసే సాహసమైన ఆ యముడు చేయలేడు. కార్తీక మాసమున తులసి దళములతో సాలగ్రామమును పూజించినవాడు ధన్యుడగును. దానిలో ఏ విధమైనటువంటి సందేహమే లేదు. కార్తీక మాసంలో బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించువాని మహాపాపములన్నీ కూడా నశిస్తాయి. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామంను పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదమొందించును. కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయములో మామిడి ఆకులతో తోరణములు కట్టిన వారికి మోక్షమైతే దొరుకుతుంది. శ్రీహరి అరటి స్తంభములతో గాని పువ్వులతో గాని మండపాన్ని నిర్మించి పూజించిన వారికి వైకుంఠములో చిరకాల వాసము కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా హరి ముందు సాష్టంగా ప్రణామం చేసిన వారు పాపము విముక్తులై అశ్వమేధ యాగ ఫలాన్ని పొందగలరు. హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయుట వలన పితృగణములలో సహా వైకుంఠానికి వెళ్ళగలరు. ఈ మాస స్నానము చేసి తడిబట్టతో ఉన్నవారికి వస్త్రదానం చేసినవాడు 10,000 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. కార్తీక మాసంలో విష్ణువు యొక్క ఆలయ శిఖరముపై ధ్వజారోహణ చేసిన వాని పాపములు గాలికి కొట్టుకుపోయిన ధూళిలాగా నశించుకుపోతాయి. ఈ మాసంలో నల్లవి గాని తెల్లవి గాని అవిస పువ్వులతో శ్రీహరిని పూజిస్తే 10,000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితము లభిస్తుంది. ఈ మాసంలో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవల్లులతో శంఖ పద్మాలను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలు కాగలదు. కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫలాన్ని వర్ణించడం బ్రహ్మకు కూడా శక్యము కాదు. అసలు ఈ నందాదీపం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ప్రతి పత్తిది, షష్ఠి తిథి, ఏకాదశి తిథిలో సమర్పించే దీపమునే నందాదీపం అని అంటూ ఉంటారు. ఈ నందాదీపము ఆచరించిన వారు వ్రతభ్రష్టులని పించుకుంటారు. కాబట్టి నువ్వులతో, ధాన్యములతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీహరికి సమర్పించాలి. కార్తీక మాసంలో శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపించిన వాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు. కార్తీక మాసమందు విష్ణాలయములో మండపమును భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయికి పొందురు. ఈ మాసంలో మల్లెపూలతో శ్రీహరిని పూజించిన వారి పాపములు సూర్యోదయానంతరం చీకట్లలాగా నశించుకుపోతాయి. తులసి గంధముతో సాలగ్రామమును పూజించిన వారి పాపములు దగ్ధమై విష్ణులోకాన్ని చేరగలరు. హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషులు గాని నాట్యము చేసినట్లయితే పూర్వజన్మ సంచితమైన పాతకాలు కూడా నశించుకుపోతాయి. ఈ మాసములో భక్తితో అన్నదానమాచరించిన వారి పాపాలు గాలికి కొట్టుకుపోయిన మబ్బుల్లాగా తేలిపోతాయి. కార్తీక మాసంలో తిలదానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అనే 4 ధర్మాలు ఆచరించాలి.
ఈ కార్తీక మాసంలో దానము స్నానము యథాశక్తిగా చెయ్యనివాడు 100 జన్మలు కుక్కగా పుట్టి తరువాత చండాలుడవుతాడు. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాస వ్రతం ఆచరించనివాడు గాడిదగా ముందు జన్మించి తరువాత 100 మార్లు కుక్కగా జన్మిస్తాడు. కార్తీక మాసంలో కడిమి పూలతో శ్రీహరిని పూజించిన వారు సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు చేరుకుంటారు. మొగలి పూలతో పూజించిన వాడు 7 జన్మల వేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడై జన్మిస్తాడు. ఈ మాసంలో పద్మములతో శ్రీహరిని పూజించిన వారు సూర్యమండలమందు చిరకాలవాసి కాగలడు. అవిసె పువ్వెల మాలను ధరించి శ్రీహరిని అవిసె పువ్వెల మాలికలతో పూజించిన వాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు. స్త్రీలు మాలల చేతగాని తులసి దళాల చేతగాని ఈ మాసములో హరిని పూజించినట్లయితే పాప విముక్తులై వైకుంఠమునకు వెళ్ళెదరు. ఈ మాసములో ఆదివారం స్నానం చేసినట్లయితే మాసమంతా స్నానమాచరించిన పుణ్యము కలుగుతుంది. ఈ మాసములో శుక్ల ప్రతిపత్తి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ప్రాతకాలం స్నానం ఆచరించిన ఆ శక్తులు పూర్ణ ఫలితము పొందగలరు. అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసంలో 1 రోజులు కార్తీక మహత్యము వింటే స్నానఫలము కలిగి పాపములన్నీ కూడా నశించుకుపోవును. ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపములను చూసి ఆనందము పొందేవారు పాపములు కూడా ఏ సందేహము లేకుండా నశించుకుపోతాయి. ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయం చేసేవాడు స్వర్గమును పొందుతాడు. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప దీపాలను హరికి పూజించేవాడు వైకుంఠాన్ని చేరుకుంటాడు. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 7వ అధ్యాయము 7వ రోజు పారాయణము సమాప్తము. సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు. స్వస్తి. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.